హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని వినియోగించుకుంటే మనం ముందుకు కొనసాగుతాం. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ వారం అంతా మన నెలంతా కాచి కాపాడి నూతనమైన నెల అంటే డిసెంబర్ నెలకు వచ్చాం. నవంబర్ నెలంతా గడిచిపోయింది. ఇది డిసెంబర్ మొదటి వారం మొదటి రోజు 1వ తారీఖు. కాబట్టి ఈ శ్రేష్టమైన మరి ఈ రోజులకు మనం వచ్చాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా, మరి క్షేమకరంగా ఉన్నారని నేను తలంచుతున్నాను. అందుకని మీరు ఈరోజు దేవుని సన్నిధిలో కనబడ్డారు. హల్లెలూయా. మంచిది, మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నూతన నిబంధనలో 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు చదవండి. నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట స్పష్టంగా చెబుతాడు. చాలా మంది అనుకుంటున్నారు దేవుణ్ణి మనమే వెతికి పట్టుకొని ఆయన మనం పూజిస్తున్నాము అని అనుకుంటున్నారు. అది పూర్తిగా తప్పు. మరి ఏం చెప్తుంది దేవుని యొక్క వాక్యము? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ బైబిల్ ఉంటే మీ దగ్గర ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించాడు. దేనికోసం నియమించాడట? మీరు వెళ్ళి ఫలించడానికి మరియు ఆ ఫలించిన దానిలో నిలిచి ఉండడం కోసము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. దేవుని బిడ్డలారా, దేవుడిని మనం ఏర్పరచుకోవాలా, దేవుణ్ణి మనం నియమించుకోవాలా, దేవుణ్ణి మనం గుర్తించాలా. ఆయనే నిన్ను గుర్తించాడు, ఆయన నిన్ను మొదటిగా ప్రేమించాడు, ఆయనే మొదటిగా నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎక్కడో తెలుసా? నీవు తల్లి గర్భములో ఇంకా రూపింపక మునుపే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడట. హల్లెలూయా. ఎలా సాధ్యమండి ఇది? ఇంకా తల్లి గర్భంలో నువ్వు పుట్టకని ఎట్లా దేవుడు గుర్తుపడతాడు? ఇంకా నువ్వు ఆ గర్భంలో ఇంకా అసలు పిండంగా తయారు కాకముందు ఎలా నువ్వు ఎన్నుకోబడ్డావు అని అంటే లేఖనము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం 5వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. 5 ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్కు నాకు ఇలాగ ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చాలు ఏంటంట? జనములకు దానికంటే ముందుగా గర్భములో నేను నిన్ను రూపించేది ఎవరట? దేవుడే. రూపించే దేవుడు ఇంకా నిన్ను రూపించక మునిపే, ఆ గర్భమును నిన్ను ఇంకా తయారు చేయక ముందే నిన్ను పిండంగా క్రమక్రమంగా ఈ 9 నెలల కాలంలో పిండముగా రక్తం ముద్దగా చేస్తాడు. పిండంగా అవుతావు. ఆ తర్వాత చిన్న అవయవాలు అనేటివి రూపొందిస్తూ కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు అన్ని మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం రూపించడానికి 9 నెలల టైం తీసుకుంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఎక్కడ ఏది సెట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నీ నరాన్ని ఎక్కడ పెట్టాలి, నీ మెదడుని ఎక్కడ పెట్టాలి, నీ కళ్ళను ఎక్కడ పెట్టాలి, నీ ముక్కుని ఎక్కడ పెట్టాలి, ఇది మనిషికి ఏ విధంగా ఎక్కడ ఏది ఉండాలనేది స్పష్టంగా దేవునికి తెలుసు. కాబట్టి ఈ 9 నెలల కాలం నిన్ను పరిపూర్ణంగా
ఒక మనిషిగా ఒక ఆకారంగా తయారు చేయడానికి ఆయన సమయాన్ని తీసుకుంటూ అంటున్నాడు కదా, నిన్ను తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొని జనములకు నిన్ను ప్రవక్తగా నియమించాను. మరి నువ్వేం చేయాలంటే ఆ జనములకు ప్రవక్తగా ఉన్న నువ్వు ఫలించడానికి వెళ్ళాలి, ఆ ఫలములో నిలిచి ఉండాలి. ఆ ఫలములో నిలిచి ఉండడే కాదు, అలా నిలిచి ఉండడానికి అనేకులను నువ్వు దేవుని చెంతకు నడిపించాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, పొరపాటు పడుతున్నారు. ఎవరిని ఏర్పరచుకోలేదట? దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. కానీ ప్రజలు భ్రమంలో ఉన్నారు. కొంతమంది అంటారు, మేము లేకపోతే దేవుడే లేడు, మా తర్వాతే మాకు చెప్పాల్సిందే, మీరు మమ్మల్ని అడగకుండా ఏం చేయకూడదు, మీ సొంత పెద్దలు ఏమి మీరు చేయకూడదు అంటారు. దాని అర్థం ఏంటి? దేవుడు ఎక్కడికి పోవాలి? దేవుడిని నియమించాడు కదా, దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు కదా. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడట? తల్లి గర్భములో నువ్వు ఇంకా ఆ రూపం ఇంకా దాల్చక ముందే ఏర్పాటు చేస్తున్నాడు. అలాంటి నువ్వు మరి ఆ దేవుని కనుగొన్న తర్వాత దేవునికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలా, నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇసుకోవాలా? నిన్ను నువ్వే దేవుడు కనుకుంటూ నువ్వు ప్రజలకు గొప్పగా చెప్పుకుంటూ నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనము? ఏమీ లేదు. ఆ అర్హతను ఇచ్చింది దేవుడే కదా, అది గుర్తించాలి కదా. ఈరోజు నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్న నీవు దేవుడిని ఏర్పాటు చేసుకొని ఏర్పరచుకొని ఆయన నియమించాడు. ఏ కోసం నియమించాడు? ఆయన్ను ఆరాధించడానికి నియమించుకున్నాడు, ఆయనను పూజించడానికి నియమించుకున్నాడు. నువ్వు ఆరాధించడం పూజించడమే కాదు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఇంకొంతమందిని ఆరాధించే విధంగా నువ్వు వారికి చెప్పే విధంగా నిన్ను నియమించుకోండి. ఈ ప్రాసెస్ లో నువ్వు ప్రవక్త కావచ్చు, సేవకుడు కావచ్చు, విశ్వాసివి కావచ్చు, సామాన్యమైన సంఘానికి వచ్చే భక్తిపరుడు కావచ్చు, భక్తురాలు కావచ్చు. వాటికి టాలెంట్లుగా నీకు పాటలు పాడే అవకాశం ఇచ్చు దేవుడు, సువార్త చెప్పే అవకాశం ఇవ్వచ్చు, వాక్యం చెప్పే అవకాశం ఇవ్వచ్చు. దేవుని యొక్క మర్మను నీకు అనుగ్రహించవచ్చు, కృపా వరమును నీకు అనుగ్రహించవచ్చు. దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడంటే అది పూర్తిగా ఆయన యొక్క చిత్తంలోనే ఉంది. నిన్ను వాడుకునే దేవుడు ఆయన. మరి నువ్వు ఫలించడానికి వెళ్ళి ఆ ఫలించే దానిలో నువ్వు నిలవాలి అంటే మొట్టమొదటిగా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటి? దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఇక్కడ దేవుడు తన వాక్యాన్ని స్పష్టంగా చెబుతున్నాడు మనకు. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. చెప్పండి. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. ఏమంట? నీవు తెలుసుకున్నవి, నువ్వు నేర్చుకున్నవి రూఢి అని తెలుసుకుని ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండాలి. వేటి యందు నిలకడగా ఉండాలట? నువ్వేం తెలుసుకున్నావు? అసలుకి దేని గురించి నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు అని అంటే యేసు దేవుడిని తెలుసుకున్నావు, యేసే నిజమైన దేవుడిని తెలుసుకున్నావు, యేసే పరిశుద్ధ దేవుడిని తెలుసుకున్నావు. ఆయన అద్భుతాలు చేయవాడని, ఆశ్చర్య కార్యములు చేయవాడని, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడిని నీకు తెలుసుకున్నావు. అవి వాక్యాల ప్రకారంగా నువ్వు రూఢిపరుచుకున్నావు. ఈ ప్రపంచంలో అత్యధికంగా చదువుతున్న ఏకైక పరిశుద్ధ గ్రంథం ఒకటి బైబిల్ మాత్రమే. అత్యధికంగా అమ్ముడు పోతున్న పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే. మరి ఈ పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వారు, అమ్ముతున్న వారు, వాక్య పరిశుద్ధం చేసి లేఖన పరిశుద్ధం చేసి రూఢి పరుచుకున్న సంగతి ఏంటంటే నువ్వు తెలుసుకున్న విషయం యేసయ్య పరిశుద్ధ దేవుడు, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసయ్య దేవుడు. ఆయన పరలోకం నుంచి కిందికి దిగివచ్చాడు. ఆయన పరలోకం నుంచి కిందికి దిగివచ్చి మనుషులతో మాట్లాడాడు. 33 సంవత్సరాలు జీవించాడు. వాళ్ళ కోసము ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన అదే క్రీస్తు 3 రోజుల తర్వాత లేపబడ్డాడు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా ఆయన తిరిగి వస్తాడు అనేదాన్ని నువ్వు రూఢిపరుచుకున్న పరిశుద్ధ గ్రంథం ద్వారా. హల్లెలూయా.
లేఖనాల ద్వారా నీకు వాక్యము తేటపరచబడింది. రూఢిపరుచుకున్నావు అంటే కన్ఫర్మ్ చేసుకున్నావు. అవును, యేసే నిజమైన దేవుడిని కన్ఫర్మ్ చేసుకున్నావు. లేఖనాలు సెలవిస్తున్నాయి. అనేక మంది ప్రజలు చెబుతున్నారు ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, నిత్యుడు, నిరంతరం నిలిచేవాడు అని నువ్వు తెలుసుకున్నావు. మరి తెలుసుకున్నవాడు నువ్వు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. చంచల స్వభావం కలిగి ఉండకూడదు. అటు ఇటు అటు ఇటు ఎటు పడితే అటు నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను ఫలించడానికి పెట్టి ఆ ఫలములో నువ్వు నిలిచడానికి దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటే ఆ ఫలించడానికి వెళ్ళకపోగా, దాని గురించి పట్టించుకోకపోగా మరలా అంటూ నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నన్ను దీవించట్లేదు, నన్ను ఆశీర్వదించట్లేదు, ఇంకా ఆయనకు ప్రార్థన చేసేవి లాభం, మందిరానికి పోయేవి లాభము, ప్రార్థన చేయించుకునేవి లాభం, ఆయన కానిపించేవి లాభం అని నువ్వు అనుకుంటున్నావు. అది పొరపాటు. ప్రేమలేదా? ఈరోజు నామకార్థమైన భక్తి చేసే వాళ్ళందరికీ తెప్పే మాట ఇదే. దేవుడిని ఏర్పరచుకున్నాడు దేనికోసమో? నువ్వు ఫలించాలా. దేనిలో? వాక్యములో, విశ్వాసములో, నీ యొక్క సంఘములో, నీ ఆరోగ్యములో, నీ కుటుంబంలో, నీ పిల్లల పట్ల నీకు కలిగి ఉన్న దాంట్లో నువ్వు ఫలించాలా. నీ ఫలించిన దాంట్లో నువ్వు నిలిచి ఉండాలి. స్థిరంగా నిలిచి ఉండాలంటే క్రమమైన జీవితాన్ని జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలా. దేవునికి నచ్చినమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఇక్కడ ఒక రకంగా ఉండి సన్నిధిలో ఉన్నప్పుడు కొంచెం బాగుండి బయటకు పోయిన తర్వాత నీ బిహేవియర్ మారిపోతే ఎట్లా? ఆలోచన విధానం మారిపోతా ఉంది, నడవడిక మారిపోతా ఉంది, మాట్లాడే విధానం మారిపోతా ఉంది. దేవునికి నచ్చినట్లుగా నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్నంత సేపే భక్తిగా ఉండి మంచిగా ప్రేమగా మాట్లాడితే అది సరిపోదు. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా, పడుకుంటున్నా, తింటున్నా, పని చేస్తున్నా, నువ్వు ఏ ప్రదేశానికి పోయినా, వేరే రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా నీ మాట నిలకడ మారకూడదు. హల్లెలూయా. నువ్వు నిలకడగా ఉండాలి. నీ భక్తి యందు, నీ విశ్వాస యందు, నీ మాటల యందు, నీ జీవిత విధానం యందు ఇతరులు నిన్ను చూస్తా ఉన్నారు, పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. ఎలా ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ బ్రతుకేంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉన్నారు, యేసుప్రభుని నమ్ముకున్నారంట కదా, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, మంచిగానే ఉందా, క్రమంగా ఉందా, వాళ్ళ అసలుకి కరెక్ట్ గా ఉంటున్నారా, వాళ్ళ దినచర్య కరెక్ట్ గా ఉందా, భక్తిలో కొనసాగుతున్నారా, లేకపోతే అలా ముసుగు వేసుకొని దేవుడికి ఆయన ఆశీర్వదించినప్పుడు మాత్రమే చర్చికి వెళ్ళి మిగతా టైంలో పోవట్లేదా అనేది పరిశీలిస్తారు. ప్రేమ హల్లెలూయా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ చూసినట్లయితే, మిమ్మును అందరి గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరిగెను. ఇక్కడ యేసు ప్రభువు వారు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా చేసే పను. కొంతమంది చేపలు పెట్టే వాళ్ళు జాలర్లు అయిపోయారు, కొంతమంది ఒక ఆయనేమో ట్యాక్స్ కలెక్టర్, సుంకాన్ని పన్ను వసూలు చేసే వ్యక్తి, ఇంకొంతమంది వడ్రంగి పని, ఇట్లా రకరకాల పనులు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఏజు అంటే వయసు తారతమ్యం కలిగిన వారు, అందరూ ఒకే వయసు కలిగిన వారు కాదు. ఇది ఇలా ఉంటే యేసు యొక్క ప్రసంగాలు విని, యేసుక్రీస్తు ప్రభువు చేసే బోధలు విని, కొండ మీద ప్రసంగం విని ఒక మరి లోభం కలిగిన వాడు, డబ్బు ధనాశ కలిగిన వాడు వచ్చాడు. ఎవరయ్యా అతనంటే ఇస్కరియోతు యూదా. వచ్చాడు, చూశాడు, యేసు ప్రభువు చెప్పే మాటలన్నీ విన్నాడు. ఆయన ప్రజల యొక్క ఫాలోయింగ్ చూశాడు. ఎంతమంది ప్రజలు ఫాలో అవుతున్నారా అండి, 5,000 మంది లెక్క పెడితే 5,000 మంది ఉన్నారు, ఇంతమంది ప్రజలు నేను ఫాలో అవుతున్నారంటే ఎన్ని డబ్బులు వస్తాయో అని ఆశపడ్డాడు. వాడికి లోభము, వాడికి డబ్బాశ, ధనాశ, పిచ్చి. ఇప్పుడు ఈ దగ్గర ఉంటే మనకు తిండికి, తినడానికి, కట్టుకోవడానికి అన్నిటికీ ఏమీ కొరత ఉండదు. మనకు అన్ని ఫెసిలిటీస్ అని మనకు బాగా ఉంటాయి. ఈయన దగ్గర ఉంటే సమృద్ధిగా ఉంటుందని ఒక ప్లాన్ వేశాడు. యేసు ప్రభువుకి తెలుసు, వాడు మూర్ఖుడని తెలుసు, ఆశపడని తెలుసు, డబ్బుల కోసమే యేసు ప్రభువుకి వస్తాడని తెలుసు. అయినా ఒక్క ఛాన్స్ ఇచ్చాడు, ఒక్క ఛాన్స్, ఒక అవకాశం ఇచ్చాడు. 11 మందిని కాకుండా ఈయన కూడా సరేరా
ఇస్కరియోతు వచ్చి కిరీటం పెట్టి ఏదో చేద్దాం అనుకుంటే ఆయన అవన్నీ నాకు వద్దు. సరే, నువ్వు మంచివాడు కాదని నాకు తెలుసు, నువ్వు చెడ్డవాడు అని నాకు తెలుసు, నీ ఆలోచన మంచిది కాదని, నీ మనసు మంచిది కాదని, నువ్వు డబ్బు వైపే ఉంటావని నాకు తెలుసు, కానీ నీకు అవకాశం ఇస్తున్నారా? పిలుచుకున్నాడు. 12 మంది. ఈ 12 మంది మేడ మీద భోజనం చేయడానికి రొట్టె విడిచడానికి కూర్చున్నారట. ఇక యేసు ప్రభువుని అప్పగించటం అయినప్పుడు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఎవడు ఈ 12 మందితో మాట్లాడుతున్నాడు? ఏమని చెప్తున్నాడు చూద్దాం మళ్ళీ ఇంకోసారి మాట. 13వ అధ్యాయము 18వ వచనం. మిమ్మునందరిని గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ నెత్తెను. ఆ 12 మందితో పాటు యేసు భోజనం చేస్తున్నాడు, రొట్టె విరిచి ఇచ్చాడు. ఇస్తున్నప్పుడు మళ్ళీ చెప్తాడు, నన్ను ఈరోజు ఒకడు అప్పగించబోవడం సిద్ధంగా ఉన్నాడు. ఇంతకాలం నాతో తిరిగి, ఇంతకాలం నాతో భోజనం చేసి, ఇంతకాలం నేను చెప్పిన మాటలన్నీ విని, నేను చేసిన అద్భుత ఆశ్చర్యకారాన్ని చూసి కూడా వీడు ఇంకా మారలేదు, ఒకడు ఉన్నాడు అంటే వాళ్ళందరూ కనపడమో అభివృద్ధి చెబుతాడేమో, నన్ను అంటాడేమో, పేదరు అనుకున్నాడు, నన్ను అంటాడేమో అని యోహాను అనుకున్నాడు, ఆంధ్రయ అనుకున్నాడు, ఫిలిప్ అనుకున్నాడు, భర్తలోమి అని వీళ్ళందరూ కంగారు పడతారు. ఓమో యేసు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అని కంగారు పడి నేనా ప్రభా అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నిస్తూ ఉంటే, కాదు కాదు, మిమ్మల్ని అందరినీ గురించి కాదు, నేను మిమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నానన్న మాట వాస్తవం. కానీ మీలో ఒకడు ఇంకొకడు సపరేట్గా ఉన్నాడు, వాడు నన్ను అప్పగించడానికి తన మడమను ఎత్తాడు. అంటే దేవుడికి విరోధంగా వాడు మాట్లాడుతూ పని చేస్తున్నాడు. వాడు లేసంటే అప్పుడు వాడు కూడా అన్నాడు, నేను కాదు కదా. ఎంత బాగా చెప్తా, నేను కాదు కదా అనగానే బోధకుడా నేనైతే కాదు కదా అని అనుమానం కంటే ఆయన ఏం మాట్లాడా. యేసు ప్రభు ఏమీ మాట్లాడుకోకుండా రొట్టెని విరిచి అతనికి ఇవ్వగానే వెంటనే వాడు సైతాన్ని ప్రవేశించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 30 వెన్నాళ్ళకి అమ్మేశాడు యేసు ప్రభుని. చూసారా ఎంత దుర్మార్గుడు అండి వాడు. యేసు ప్రభు అవకాశం ఇచ్చాడు, తనతోటే ఉంచుకున్నాడు. అరే యేసు ప్రభుతో సహవాసం చేసి ఆయన పద్ధతులు చూసావు, ఆయన దినచర్య చూసావు, ఆయన మాట్లాడే విధానం చూసావు, ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడు, ఎంత ప్రేమమయుడు, ఎంత పాపం క్షమిస్తున్నాడు కదా. మరి నువ్వు ఎందుకని నీ పాప స్వభావాన్ని మార్చుకోలేకపోయావు? ఆ ధనమ ఆశ నిన్ను ఎందుకని పట్టి పీడిస్తా ఉంది? నిన్ను ఏర్పరచుకున్నాడు కదా, మరి ఏర్పాటు చేయబడిన నీవు ఫలించడానికి సిద్ధంగా లేవు, ఆయన వాక్యం సిద్ధంగా లేవు, ఆయనతో ఉన్నావంతే, కేవలం డబ్బు కోసం మాత్రమే. డబ్బు సంచి కూడా ఎత్తపోయి వాడికి ఇచ్చాడు, డబ్బు సంచి కూడా ఎత్తకపోయి వాడికి ఇచ్చాడు మెయింటెనెన్స్, ఫైనాన్స్. అయినా వాడికి సరిపోలా. ఎలాంటి వాడంటే వీడికి ఎంత ఇచ్చినా సరిపోదు, ఇంకా ఇవ్వని పీడించే టైప్. ఇలాంటి వాడు ఏం చేశాడంటే యేసు ప్రభుని అప్పగించేశాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు అనేకులు లేకపోలేదు. వాళ్ళు సేవకులైనా, విశ్వాసులైనా, ఇంకా ఎవరైనా సరే దేవుడు కదా స్పష్టంగా మిమ్ముని కూర్చి కాదు, ఎవరినైతే నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుతాడైనా. ఏర్పరచుకున్న వారు ఎలా ఉంటారో వాళ్ళు ఫలిస్తారు, ఫలించి దానిలో నిలుస్తారు. ఇంకా అనేకులను భక్తిలో, విశ్వాసంలో, దైవిక మార్గంలో ఫలించడానికి, నడిపించడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటారు. అలాంటి వారి గురించి దేవుడు చెప్పడం లేదు. ఎవరైతే ముసుగు వేసుకొని దొంగ మాటలు చెప్పి ఇస్కరియోతు యూదా వలె అబద్ధపు నాటకాలు ఆడుతూ, ఆయనతో ఉంటూ బుటకు మాటలు చెబుతూ, డబ్బు కోసం వెంపలాడుతూ, అవకాశం దొరకగానే ఛాన్స్ దొరకగానే ఇరికించటమో, మోసం చేయడమో, ఇలాంటి చెడ్డ పనులు చేసే వారి గురించి దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఏర్పరచుకున్నారని అనుకుంటున్నారు కదా, మీరు ఏర్పాటులో ఉన్నారని మాత్రం అనుకోవద్దని. నాకు తెలుసు ఎవరున్నారో, నేను స్పష్టంగా ఎరుగుతాను. ఎవరు నా ఏర్పాటులో ఉన్నారో వారు నాకు బాగా తెలుసు. ఎవరైతే నా ఏర్పాటులో ఉన్నారని భ్రమపడుతున్నారో వారు జాగ్రత్తగా ఉండండి. ఇస్కరియోతు యూదా వలె తిరుగుబాటు చేయకండి. ఇస్కరియోతు యూదా వలె ధనము కోసం ఆశపడద్దండి, వ్యామోహం కోసం ఆశపడద్దండి, ఇహలోపు అధికారం కోసం ఆశపడవద్దు. ఇహలోక కోరికలను జయించాలి నువ్వు, ఈ లోకాన్ని నేను జయించాను, నువ్వు కూడా జయించాలన్నమాట దేవుడు స్పష్టంగా చెబుతున్న. ప్రేమ ఈ రోజుల్లో
చాలా మంది దేవుడు ఏర్పాటులో ఉన్నామనుకొని భ్రమపడుతూ మరి వారి యొక్క విశ్వాస జీవితాన్ని ప్రశ్న పట్టించుకుంటున్నారు. ఎంతో మంది నిజంగా చెడిపోతున్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, వాక్యపు వెలుగు తెలియదు, సత్యవాక్యం ఎలా వినాలో తెలియదు, ఎలా అర్థం చేసుకోవడం తెలియదు, భక్తి మార్గం ఎలా నడవాలో తెలియదు. ఎంత చెప్పినా 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 అర్థం కాదు, బోధపడదు. వాళ్ళ మనసు ఏమైపోయింది? మూసివేయబడింది. వాళ్ళ చెవులు, ఆత్మీయ నేత్రాలు మూసివేయబడ్డాయి. వాళ్ళ చెవులు మూసివేయబడ్డాయి. ఎంత సత్యం బోధించిన వాళ్ళు సాతాను గాడు వాళ్ళని పూర్తిగా బంధించేసి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదాను పెట్టుకున్నాడు గుప్పెట్లో. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, అవకాశం ఇచ్చాడు. అయినా ఆ సాతాను గాడు చేసే కుతంత్రాలు, ఆ పన్నాగాలు తెలుసుకొని వీడు ఇప్పటికైనా బాగుపడి మానేసుకొని వస్తాడేమో అనుకున్నాడు. కనబడ్డాడు. చివరికి ఏమైపోయాడమ్మా? అమ్మేశాడు. తర్వాత తెలుసుకున్నాడు. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ చూసినప్పుడు, అయ్యో నేను అపరాధి, నేను అప్పగించేసానే, నేను అపరాధి, నేను తప్పు చేశానని అప్పుడు పశ్చాత్తాపడి పోయి ఊరేసుకుని చచ్చిపడి ఏం లాభం దానివల్ల? సావే కదా నీకు దక్కింది. అంపవిన్నాలు ఏమైనా తిన్నావా? లేదు. అవన్నీ ఆడే విసిరేశాడు. వాళ్ళతో కొట్టాడు. వాళ్ళతో కొట్లాడిన తర్వాత ఇంకేం లాభం? మాకేం సంబంధరా? నీ ఇష్టం, నీ కర్మ, మాకు సంబంధం లేదు, ఆ డబ్బులు మాకు వద్దని చెప్పి వాళ్ళే రివర్స్లో మాట్లాడి ఇచ్చేసరికి ఆ డబ్బులు విసిరి కొట్టాడు, పోయి ఊరేసుకుని తెచ్చాడు. ఏం లాభం వచ్చాడు? ఏం ప్రయోజనం? యేసు ప్రభుత్వం నువ్వు జీవించినంత కాలము నీకు ఆహారం కొదవలేదు, డబ్బులు కొదవలేదు, కానీ నువ్వు అత్యాశకు పోయావు, సాధారణంగా నిన్ను పట్టేశాడు. ఆల్రెడీ యేసు ప్రభుకి అదే సాధారణ లోకాశలు చూపించాడు. దేవాలయం తన పైకి తీసుకెళ్ళి ఆ దేవాలయం పైకి తీసుకుపోయి భూమి ఆకాశం అంతా చూపించేశాడు, భోగభాగాలు చూపించాడు. యేసు ప్రభు లొంగిపోయాడు. వాడికి ఏమన్నా ఆ ఆశలకి ఏమన్నా లొంగిపోయాడా? ఆ బంగారం చూసి లొంగిపోయాడా? ఆ ఆశలకి లొంగిపోయా? నీ మాట అని చెప్పి చెప్పాడా? చెప్పరా. యేసు ప్రభు ఇటు కూడా నాకు లొంగట్లేదు, యేసు ప్రభు నాకు ఇటు కూడా లోపడట్లేదు, నేను చూపించిన ఆశలకు ఆయన తలొక్కలేదు, వాడి శిష్యులను పట్టుకుందని చెప్పి ఒకడు దొరికాడు. దొరకలేదు. వాడు ఆల్రెడీ లోపల ఉన్నవాడే, వాడు ఆల్రెడీ లోకాశులతో లోభ మోద మనోమత్సరాలతో ఉన్నవాడే. మరి వాడిని పట్టుకుంటూ ఎంత ఈజీ? అవునా కదా? పట్టేశాడు. అయిపోయింది. వాడు చిక్కిపోయాడు, సాతానంలో చిక్కిపోయి. కానీ యేసు ప్రభు దగ్గర ఎలా ఉన్నా కూడా వాడు చివరిగా వాళ్ళ నుంచి తప్పించుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, 15వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే వారు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకొనిని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎవరినైతే లోకము ద్వేషిస్తా ఉందో వాళ్ళు దేవుని ఏర్పాటులో ఉన్నారని గ్రహించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ద్వేషించబడుతున్నావా? నువ్వు దూషించబడుతున్నావా? అవమానం పొందుకుంటున్నావా? ఇబ్బందులు పడుతున్నావా? సమస్యలు ఎదుర్కొంటున్నావా? నువ్వు దేవుని ఏర్పాటులో 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 ఉన్నావని గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు లోక సంబంధి అయితే నీకు అవమానం రాదు, నీకు ఇబ్బందులు రావు, నీకు సమస్యలు రావు, నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉంటావు ఏది లోక సంబంధి అయితే. కానీ దేవుని సంబంధి అయ్యావా? వస్తాయి సమస్యలు, వస్తాయి. వాటిలో నుంచే నువ్వు ఏమవుతావు? గొప్పగా మరచబడి దేవుడి యొక్క అభివృద్ధిలో నువ్వు ఎదిగించబడతావు. ఒక బంగారపు వస్తువుని తయారు చేయాలంటే ఏం చేస్తారమ్మా? దాన్ని నిప్పులో పెట్టి కాల్చి కరిగించి చేస్తారా? లేదా ఒక ఆయుధం ఏదైనా తయారు ఒక వస్తువు అంటే ఆ ఇనువుని ఏం చేస్తారు? నిప్పులో పెట్టి అది కాల్చి కాల్చి ఎర్రగా దాన్ని కొట్టి ఒక ఆకారము తీసుకొచ్చినట్టుగానే నువ్వు దేవుని సంబంధం అయితే ఇనుముని ఒక వస్తువుగా మార్చినట్టుగా నిప్పులో వేసి కొలిపులో వేసి అలాగే నువ్వు మార్చిపోతావు. లేదు లోక సంబంధం అనుకో, నేను ఏం చేసిన అవసరం అలాగే ఉంటావు. అది నీకు ప్రేమగానే ఉంటది, ఇష్టంగానే ఉంటది. ఆ తర్వాత అనేక పరిశ్రమ తెలుస్తుంది. కానీ దేవుని సంబంధులుగా నువ్వు ఉంటే, దేవుని ఏర్పాటులో ఉంటే కనుక కొలిములో నిత్యము కాల్చబడుతున్న ఇనుము వలె ఉంటా. హల్లెలూయా. నిన్ను కొట్టాలి, కొట్టిన తర్వాత నువ్వు సంపూర్ణమైన ఒక ఆకృతిలోకి వస్తావు, ఒక మంచి అందమైన పాత్రగా నువ్వు మలచబడతావు. అప్పుడు నీ యొక్క అభివృద్ధిని ఎవడు ఆపలేడు, నీ సమృద్ధిని ఎవడు ఆపలేడు, నీ ఆశీర్వాదం ఎవడు ఆపలేడు. నీ దగ్గర నుంచి ఎవడో ఏం తీసుకున్నాడో అవి తిరిగి నీకు రెండంతలుగా
వస్తాయి. హల్లెలూయా. నీ అవమానము, నీ నింద, నీ ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి నీకు సంతోషము, సమాధానం, గౌరవము దేవుడు తన ఏర్పాట్లో అనిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనమందరం కూడా మరి దేవుని యొక్క మాటలు వింటున్నాం. మరి ఆయన మాటలు వింటున్న మనము మరి జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఏర్పాటులో నీవు నేను ఉన్నామనే సంగతిని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు వాటి వైపు చూడవు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. ఆయనను తల్లి గర్భమందు నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహింపినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని అపోస్తలుడైన పౌలు గారు మాట చెప్తున్నాడు. నేను తల్లి గర్భమునందు ఏమైపోయాట పడినంత మొదలుకొని ఏం చేస్తున్నాడు? నన్ను ప్రత్యేకపరిచి ఎవరినైతే తన ఏర్పాటులో ఉంచుకున్నాడో వారిని ప్రత్యేకపరిచి తన కుమారుణ్ణి ప్రకటింపని తన కృప చేత ఆయన్ను ప్రతిరోజు దీవిస్తూ ఆశీర్వదిస్తూ బలపరుస్తూ ఏం చేస్తాడంట? పెంచుతూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకోవాలి, నువ్వు ప్రత్యేకింపబడిన వాడిగా ఉండాలి. తల్లి గర్భంలో నువ్వు పడావు, పెరిగావు, బయటకు వచ్చావు, పెరిగి పెద్దవాడి అయిపోయావు. మరి ఇప్పుడు నీ యొక్క పరిస్థితి, ఇప్పుడు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి, చిత్తం ఏంటి అది తెలుసుకోవాలి. నిన్ను ప్రత్యేకమైన విధంగా నిన్ను మనిషిన సంగతి నువ్వు గుర్తిస్తే, ప్రత్యేకమైన దానిగా ప్రత్యేకమైన వాడిగా నువ్వు ఉండవని నువ్వు అర్థం చేసుకుంటే ఈరోజు ఆయనను ప్రకటించే భాగ్యము నీకు నాకు అనుగ్రహించారు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా కూడా యేసే దేవుడని దిక్కులు పెకటిల్లేలా చూస్తున్నారంటే కారణం ఈరోజు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు, ప్రత్యేకించబడి ఉన్నారు. వారు తల్లి గర్భంలో రూపొందించిన మొదలుకొని ఆయన వారిని ఎన్నుకున్నాడు, జనములకు ప్రవక్తగా మార్చాడు, సేవకుడుగా మార్చాడు, విశ్వాసిగా మార్చాడు, శిష్యుడిగా మార్చాడు, బోధకుడిగా మార్చాడు. ఇంకా మరి ఆయన అమూల్యమైన వాక్యాన్ని ప్రకటించే మరి దైవజనుడిగా ఆయన మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన కృప చేత బలపరచబడుతున్నాం. ఆయన మన ప్రత్యేక పరిచయం. మరి ఆయన యందు మనము నిలిచి ఉండాలా, ఫలించాలి. దేనిలో ఫలించాలట? నువ్వు ఈ భూలోకంలో ఉన్నంత సేపు ఈ శరీర కోరికల వైపు చూస్తావు, శరీర ఆలోచన వైపు చూస్తావు. డబ్బు కావాలి, బట్టలు కావాలి, ఇల్లు కావాలి, కార్లు, అన్ని సకల సౌకర్యాలు కావాలి, అవన్నీ ఇస్తాడు. కాకపోతే నీవు వాటి వైపే నీ మనసును పెట్టుకోకూడదు. దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడు, కానీ నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు దేవుడికి ప్రత్యేకమైన వాడిగా మలుచుకోవాలి. దేవుడికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించగలగాలి. నువ్వు ఫలించడానికి నువ్వు మార్గాన్ని దేవుళ్ళు వెతుక్కోవాలి. ఆ ఫలించిన దానిలో నిలిచి ఉండడానికి ఆ మార్గంలో నువ్వు నిలిచి ఉండ, అదే సత్య మార్గము. దేవుడు అన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలో మనము నిలిచి ఉన్నాం. ఈరోజు దేవుని ఏర్పాటులో ఉన్న నీవు నేను ఇంకా అనేక భక్తాదులు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలి. ప్రకటించిన దాన్ని రూఢిపరచాలి. ఎలాగా? లేఖనాల ద్వారా రూఢిపరిచి యేసు నిజమైన దేవుడు నమ్మించి విశ్వాసంలో నడిపించి మరి అందరం కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాం. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలా, అదే దేవుని యొక్క చిత్తమైనది. ఆయన అందరూ తీసుకెళ్తాడు, తన సింహాసనం మీద కూర్చోబెడతాడు, ఆయనతో పాటు కూర్చోబెడతాడు. ఆ పరలోకంలో ఎన్నో బహుమతులు ఉన్నాయి, ఎన్నో అవార్డులు రివార్డులు ఉన్నాయి. అవన్నీ పొందుకోవాలా లేదా? పొందుకోవాలంటే ఈరోజు ఈ లోకంలో కొన్ని శ్రమలు అనుభవించాలి, కొన్ని కష్టాలు పెంచాలి. అయినప్పటికీ కూడా నిన్ను దేవుడు వదిలిపెట్టడు. దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని ఏర్పాటులో ఉన్నావు. నీవు అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా నువ్వు ఆయన సత్య మార్గంలో నడిచినట్లయితే ఈ ఎన్నడికి ఇస్కరియోతు యూదా వలె తొట్టిల్లకుండా ధనం కోసం కానీ ఇంకా ఏదైనా పని కోసం నువ్వు పరిగెత్తుకోకుండా దేవుని దగ్గరే నువ్వు నిలబడతావు. దేవుడు ఆయన దగ్గర నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన తెలుసు
ఎవరు తన ఏర్పాటులో ఉన్నారో, ఎవరు నిస్వార్థంగా ఉన్నారో, ఎవరు చంచల స్వభావాలు కారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆశలు చూపించినా వీళ్ళు నా మార్గం నుంచి తొలగిపోరు అనే వాళ్ళు ఉన్నారో ఇప్పటికీ కూడా. అది యేసు ప్రభువుకు బాగా తెలుసు. కాబట్టి ఆయనకు తెలిసిన వారి లిస్టులో మనం కూడా ఉండాలని ప్రార్థన చేద్దాం. అటువంటి వారిగా మనం ఉందాం. అటువంటి నిపుణము కలిగి ఆయన ప్రణాళికలో ఆయన ఏర్పాట్లో ఉన్నామని మనము ఆ రీతిగా సిద్ధపరచుకుందాం. అలా ఉన్నామని నమ్ముదాం. నమ్మి ఆయన ఇచ్చి దీవెనను ఆశీర్వాదాలు పొందుకొని తన కృపలో ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప, అటువంటి దీవెన ఆ పరిశుద్ధ మనకు అనుగ్రహించిన గాక. దేవుడి కొద్ది మనకు దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి గొప్ప దేవుడా, ఎంతవరకు వాక్యాన్ని బ్రదర్ జ్ఞాపకం చేసుకుని కనికరించి కృపలో సమృద్ధిలో దీవించి నాయన మీ ఏర్పాట్లో ఉన్న మేము ఇదిగో తెలుసో తెలియకో తప్పులు చేసే మొదట క్షమించండి, పొరపాట్లు క్షమించండి, మమ్మల్ని క్షమించి ఇస్కరియోతు యూదా వలె ఇదిగోనైనా ఆ దొంగ బిడ్డ వలె కాకోకుండా, ఇదిగో ఆ హంతకుడు వలె కాకుండా, ఇదిగోనైనా ఆ యొక్క ధనాశ కలిగిన వాడి వలె కాకుండా, ఈ లోక ఆశల వలె ఆశ కలిగిన వాడి వలె కాకోకుండా మేము మీ ఏర్పాటులో నమ్మకమైన వారిగా, విశ్వాసం కలిగిన వారిగా, నిబద్ధత కలిగిన వారిగా, యథార్థవంతులుగా మేము కొరకు సహాయం చేసి మీరు మాత్రమే దీవించి ముందున్న కార్యక్రమ ఇంకా గొప్ప గణకరం జరిగి సహాయం చేసి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.